నమస్తే ఫ్రెండ్స్, నేను మెరబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. బండి భగీరథ్ కేసు నుంచి ఇప్పుడున్న జెన్జీ నేర్చుకోవాల్సింది ఏంటి? ఇది బండి భగీరథ్ కేసు ఒక రాజకీయమైన కేసు కాదు. ఇది ఇప్పుడున్నటువంటి యువతకి దిశ దశ నిర్దేశించేటువంటి కేసు. ఎంతో మంది యువత తొందరపాటుగా ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కపోతున్నారు. తొందరపాటుగా వాళ్ళు చదువుకునే రోజుల్లో చదువు మీద నుంచి ఫోకస్ డైవర్ట్ అయ్యి ఇటు రిలేషన్షిప్స్ అని, ఇటు సిచ్యువేషన్షిప్స్ అని, ఇటు ఫ్రెండ్షిప్ అని చెప్పి ఎమోషనల్ లాక్ అవుతున్నారు. తద్వారా తొందరగా మళ్ళీ బ్రేకప్స్ అవుతున్నాయి. తద్వారా ఇలాంటి కేసెస్, ఇలాంటి పరువు తీసుకునే పరిస్థితికి దిగజారుతున్నారు అన్నది మనందరం గ్రహించాలి. కాబట్టి ఇలా బండి భగీరథ్ కేసు నుంచి ఎంతో మందికి గుణపాఠాలు ఉన్నాయి, అన్ని నేర్చుకోవాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మీరు మీ కుటుంబాలు ఎంతో కష్టపడితే ఇవాళ మీరు ఈ స్థాయికి వచ్చారు. మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మెట్టు ఎత్తుకుంటూ వచ్చి ఇవాళ మీకు మీ యొక్క చదువులకి డబ్బు సమకూరిస్తే మీరు ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏందయ్యా అంటే, మీరు ఒక మంచి గోల్ నిర్ణయించుకొని ఆ దిశగా పనిచేయాలి తప్ప మీరు స్పీడ్ ఎక్కువగా ఉంది, మాకు అంతా తెలుసు అని చెప్పి సోషల్ మీడియా యుగంలో మీరు తొందరపాటుగా మీ ఏజ్ కు మించి మీరు రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ కావడం, ఫ్రెండ్షిప్ లోకి ఎంటర్ కావడం, ఫోకస్ డివైడ్ చేయడం వల్ల ఇవాళ మీరు ఇలాంటి సమస్యల్లో ఇరుక్కుంటారన్నది మీరు గ్రహించాలి. ఇలాంటి సమస్యల్లో మీరు ఇరుక్కుంటే రేపు మీ కుటుంబ పరువు కూడా రోడ్డు మీద పడుతుంది. మీ కుటుంబం యొక్క పరువు ప్రతిష్ట కూడా మంట గలుస్తుంది అన్నది మీరందరూ గ్రహించాలి. ఇవాళ మీరు చేసే ఈ చిన్నపాటి ఎమోషనల్ తప్పుల వల్ల, ఎమోషనల్ వీక్నెస్ వల్ల ఇవాళ మీ కుటుంబాలన్నీ ఇవాళ ఎంతో మనోవేదనకు గురవుతాయి అన్నది మీరు గ్రహించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడితే ఇవాళ మీ పేరెంట్స్ ఈ స్థాయికి వచ్చారు. మీరు తీసుకునే ఒక చిన్న తప్పుడు నిర్ణయం వల్ల వాళ్ళ భవిష్యత్తే కాదు, మీ భవిష్యత్తు కూడా అంధకారంలోకి నెట్టబడుతుంది అన్నది మీరు గ్రహించాల్సినటువంటి విషయం. ఇక్కడ ఇవాళ బండి భగీరథ్ గారు తప్పు చేశారో లేదో మనకు తెలియదు, కానీ ఇవాళ వాళ్ళ కుటుంబం ఎంత ఆవేదనతో, ఎంత ఇబ్బందులో ఉందో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ వాళ్ళ కుటుంబం కూడా ఎంతో కష్టపడి ఎంతో స్థాయికి ఎదిగారు. రేపు మీ కుటుంబం కూడా ఇలా రోడ్డు మీద పడేయద్దు అంటే మీరు చేస్తున్నాయన్ని ఇప్పుడే ఆపేయాలి. మీరు ఒక గోల్ సెట్ చేసుకొని మీరు ఫ్యూచరిస్టిక్ గా వెళ్ళి ఒక సెటిల్ అయిన తర్వాత, మీరు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, మీ ఒక లైఫ్ కి, ఒక కెరియర్ కి ఒక మీనింగ్ వచ్చిన తర్వాత మీరు రిలేషన్షిప్స్ లోకి వెళ్తే అప్పుడు చాలా మెచ్యూరిటీ ఉంటుంది. అలాంటి రిలేషన్స్ ఎక్కువగా సస్టైన్ అవుతాయి, ఫ్యూచరిస్టిక్ గా బాగుంటుంది తప్ప ఏజ్ లో మీరు ఇలాంటి తప్పులు చేస్తే, ఇలాంటి రిలేషన్ లోకి వెళ్తే డెఫినెట్ గా దాని కాన్సిక్వెన్సెస్ అన్ని ఇలానే ఉంటాయన్నది మీరు గ్రహించాలని నేను చెప్పాలనుకుంటున్నా. దయచేసి ఈ రీల్ చూసిన తర్వాత అయినా మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి. మీ కుటుంబాన్ని ఇలా రోడ్డు మీద పడేయకుండా, మీరు వాళ్ళకి ఇలాంటి కష్టాలు తెచ్చిపెట్టకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. జై హింద్.